వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేశాడు? హలో, ఎవరు? లాయర్ గారు, నేను ఇన్స్పెక్టర్ సుందరరావుని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి? ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడున్నారు? నేను ముఖ్యమైన విషయం మీద బయటకు వెళ్తున్నాను. నేనే ఫోన్ చేస్తాను. ముఖ్యమైన విషయమా? ఇదిగో వకీలు, ఈ లోకంలో నీ కూతురు కన్నా ముఖ్యమైన విషయం ఉంటదా ఏంటే? నీ కూతురు గుళ్ళోనే ఉంది, మర్యాదగా రా. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని గుడికి తీసుకొచ్చినట్టు? ఎందుకా ఎంకన్న పెళ్లి చూస్తే పెళ్ళవుద్దిరా. ఇంకా పెళ్లి కాలేదా నీకు? నా కదా మన రాయుడికి రా. సరేరా. మీ నాయన ఫోన్ చేస్తున్నాడే. హలో, చెప్తున్నానా? నాన్న వినపట్లేదు, ఒక్క నిమిషం. ఇదిగో మావా, వెళ్ళి ఆ పిల్లని రౌండ్ అప్ చేయి. రేయ్ రారా. ఇప్పుడు చెప్పు. ఎక్కడున్నావమ్మా? గుడిలోనే ఉన్నాను. సరే, దేవుడు దండం పెట్టుకుని మన గాజులు కొట్టుకొచ్చాయి. నేను ఎక్కడ వస్తున్నాను. సరే వస్తా. చూడేం చేస్తాను. ఏయ్, బుద్ధి లేదు నీకు? గుడిలో వస్తున్నావు. అటువైపు వస్తా, ఇటువైపు వస్తా, సోతావా? ఎక్కువ క్వశ్చన్లు వేస్తే నీ మీద వస్తా. నా మీద వస్తావా? అలా ఊస్తే ఇలాగే కొడతాను. ఏంటా ఏంటి? తొడవరా. తొడవమన్నా? దేన్ని పెట్టి తొడవను? ఏంటి, పరువు పోతుందా? అది ఉమ్మే ముందు ఆలోచించాలి. దీంతో తుడు, అప్పుడే నీలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. గుళ్ళో ఊసినందుకు ఎలా పీకిందో చూసావా? సరైన పిల్లరా. సేమ పౌరుషం అంతా ఈ పిల్లలోనే ఉంది. మగాళ్ళం మనం అడగాల్సిన దాన్ని ఆడపిల్లైనా చెంప మీద పీకి మరీ అడిగింది. ధైర్యం అంటే గ్రాముల్లోనూ కిలోల్లోనూ కాదు, టన్నుల కొద్దీ ఉంది. ఒకవేళ వెంకన్న నీకోసమే ఆ పిల్లని రప్పించాడేమో. ఒరే మనవడా, మొక్కుకున్నాను 3 పులుసు చెల్లించాలి. కూర్టుంటే చూడరా. ఇదిగో ఇక్కడ రా. కలెక్షనా? చూడరా. సరే. కళ్ళు కావాలి. ప్రేమా, ఎలా ఉంది చూడు. రేయ్, ఏయ్ భాగ్య, ఇట్లావే. ఎలా ఉంది? వేరే ఉందా? భాగ్య ఇది బానే ఉందా? బాగుందిరా. అన్నమ్మని అడుగు. బాగుంది. అన్నమ్మా, ఇదట. సారీ అండి, నేను చూసుకో. ఎంత ధైర్యం ఉంటే మీరు చేస్తావు? నీకెంత ధైర్యం ఉంటే నా మనవడే కొడతావు. ఎంత ధైర్యం ఉంటే నా కూతురు కొడతావు. ఎంత ధైర్యం ఉంటే మా అన్నమ్మ మీద చేసుకుంటావు? ఎంత ధైర్యం ఉంటే మా నాన్నని కొడతావు? ఇదేవరబ్బా? ఓహో, కలెక్షన్ కింగ్. హలో గురు, ఇక్కడ కింద కింద వాళ్ళేదో పులుసాట ఆడుకుంటున్నారనుకో. నిన్నెవడ రమ్మన్నాడు మధ్యలోకి? దోల బాగా తీరిందా? వీళ్ళు వాళ్ళు కొడతారంట, వాళ్ళు వీళ్ళు కొడతారంట, వీళ్ళు వీళ్ళు కొడతారంట. ఇప్పుడు నేనెవరిని కొట్టాలి? మీరు కావాలంటే మిమ్మల్ని కొట్టుకోండి. ఏంటే? అది కాదు సార్, బాగా టెన్షన్ గా ఉంటే క్వార్టర్ కొట్టండి, కూలింగ్ గా ఉంటే టీ కొట్టండి. ఏ హెడ్, ఇలాంటి మీద గాండ్రించి ఊస్తేనే ఉమ్ము వేస్ట్ అవుతుంది. వాడి మీద చేయిద్దామేంటి? సార్, కొట్టినందుకు కావాలంటే కేసు పెట్టుకోండి, అనవసరంగా మాట్లాడకండి. రాజా, ఈ టౌన్ లో హత్య జరిగితేనే కేసు పెట్టాం, దీన్ని పెట్టేస్తావా? నువ్వేంట్రా అంటే విషయం తెలియకుండా మాట్లాడేస్తున్నావు. ఏం లాయర్ గారు, వచ్చేటప్పుడే ఇవన్నీ చెప్పి తీసుకురాలేదా దొరగారిని? ఏ ఎర్రబండి, నిన్ను కొట్టడానికి నువ్వేమైనా పిక్ పాకెట్ వా?
నీలాంటి తెగు ఉన్నోడికి నా ట్రీట్మెంటే వేరు. ఇప్పుడు చూడు. అయ్యయ్యో ఎవరో తీసిచ్చి వెళ్ళండి. హెడ్ గారు తీసిచ్చేయండి, మనం పోదాం రండి. ఓయ్, మీ నలుగురిలో ఎవరో ఒకరిని తీసిచ్చి వెళ్ళమంటే? సార్ అసలు ఏమనుకుంటున్నారేంటి? నువ్వు మాట్లాడక, నీ వల్లే పోలీస్ స్టేషన్కి వచ్చాం. తీసిస్తే మేము పోవచ్చుగా. పోవచ్చు పోవచ్చు. ఒరే మనవడా, ఆ తాళాలు తీసిరా. అయ్యో వామ్మో, ఇన్ని తాళాలు ఉన్నాయి. ఏ సార్, మీకు స్టేషన్లో రోజు ఇదే పనా ఏంటి? తేడాగా ఉంది. వీళ్ళ పని పట్టాలి. సార్ ఇదిగోండి సార్ మీ తాళాలు. అలా గుర్రు మనిషి చూడకండి సార్. మీ ఇలాంటి వాళ్ళకి నా మనవడు ముందు గిన్నెలో ముద్ద పడేస్తాడు, ఆ తర్వాత నెత్తిన పీడుగు పడేస్తాడు, ఆ తర్వాత ఆయన తాళాలని మళ్ళీ కక్కుసులో పడేస్తాడు. నువ్వు మూసుకోరా. నువ్వు మూసుకోలే. చూడమ్మా, ఆడదానికి తొందర ఉంటే సరిపోదు, తెలివి కూడా ఉండాల. నా మనవడు కలిసి చాలా ఉంది, నువ్వు బదరా. నమస్తే వకీల్ సార్. రామ్మ వెళ్దాం. ఇదిగో లాయరు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అలా పక్కకు నుంచో. ఒక చిల్లర వెధవ స్టేషన్ కు వచ్చి అవమానించినా సైలెంట్ గా ఉన్నానంటే ఎవరి కోసం? అంతా బాచి కోసమే. చూడు, మర్యాదగా బాచి మీద పెట్టిన కేసును వాపస్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నీకు మంచిది, మాకు మంచిది. లేదనుకో. లేదంటే ఏంటి, గొంతు కత్తి పెడతారా? కత్తేంది, గడ్డపార పెడతాం బాచి అంటే. బాచి చెప్పేదేంటి, నేను చెప్తున్నా. ఏం చేస్తావు? నువ్వు ఉండమ్మా. చూడండి సార్, మీ అధికారాన్ని మా దగ్గర చూపించొద్దు. మీ వాళ్ళైతే కోర్టులో చూపించండి, నేను చూసుకుంటాను. నువ్వు రామ్మా. ఏంటి బాచి ఇంత చెప్పినా వినలేదు? ఇంచు అనుచరుగా ఉన్నప్పుడు మనం ఆలోచించకుండా ఏదైనా చేయొచ్చు, కానీ అధికారం కావాలంటే ఏదైనా ఆలోచించే చెయ్యాలి. ఆలోచిద్దాం. ఏందమ్మా పాపారావు, నీ తోడలుడి బండి బెంచ్ కార్లో చూసుకొస్తుంది. ఇలా చూడరా రోలక్స్, వాళ్ళు మళ్ళీ మనకు పీడీ వారిని పంపిస్తారు. ఆ బైరవుడు చెప్పాడని ఆలోచిస్తూ కూర్చుంటే జైలు సంగతి తినాలి. గుర్తు పెట్టుకోను. చూడు బాచి, నేను నిన్న ఒకడు కొట్టాడు, రేపు ఇంకోటి కొడతాడు. ఇలా ప్రతి ఒక్కడు కొడితే మన మీద ఉన్న భయం పోద్ది. కొట్టాల్సింది మనం, ఇలా కొట్టించుకోకూడదు. అవును, తలుపులు తెరిచి ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళిపోయానా? ఏం దేశం అనలేరా? పెట్టాడు నారద చేయొచ్చు కదరా. నిద్రపోతున్నారు, కాసేపు కూర్చో, లేదా తర్వాత రా. ఏ లేవరా ఏంటి? పుళ్ళు చాలా ఎక్కువగా ఉందిరా, అలసిపోయి నిద్రపోతున్నారు. ఇప్పుడప్పుడే లేవరు, వెళ్ళిపో. ఇప్పుడు లేస్తాడు చూడు. రే బాపారావు, ఏంట్రా ఇక్కడ సౌండ్? అనా, ఈ సౌండ్ ఏనా నీకు రీసౌండ్ అయింది? ఇప్పుడు ఎందుకు రాణి కొడతా ఉండవు? లేకపోతే ఏంటనా, అసలే నేను టెన్షన్ లో ఉంటే నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. రే, నేనుండగా నీకు దేనికి టెన్షన్? లోపలికెళ్ళి మాట్లాడుకుందాం అన్నా. ఫిక్స్ అయిపోయినావు, ఆలోచించి మరీ చెయ్యి.